మీరు మోకాల మీద కూర్చుంటేనే మీరు రిసస్టేషన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? కాన్షియస్ లెవెల్ చూడాలి. బాబు బాబు పేరు చెప్పు, ఇలా రెస్పాండ్ కాలేదు. చెవి ఉంటుంది గిల్లాలి, రెస్పాండ్ కాలేదు. ముక్కు ఉంటుంది గిల్లాలి. ఈ మూడు చాలా సెన్సిటివ్ ఏరియాస్. ఎప్పుడైతే మీరు గెలుతారో ఆ పెయిన్ స్టిమ్యులస్ కి వ్యక్తి లేచాడు అనుకోండి, సెమీ కాన్షియస్ ఆ కాన్షియస్ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. 2 ఫింగర్స్ తీసి ముక్కు దగ్గర పెడితే ఎయిర్ ఫ్లో ఉంటుంది. ఆ ఎయిర్ ఫ్లోని మనం ఊపిరి తీసుకుంటున్నట్టుగా తెలుసుకోవడం జరుగుతుంది. థర్డ్ టెస్ట్ మీరు ఇందాక మీరు చెప్పినట్టు పల్స్ ఇక్కడ చూడాలి. ఇక్కడ దొరకకపోతే మెడ పక్కన, ఊపిరి తీసుకునే బొట్టం పక్కన, మజిల్కు మధ్యలో వేళ్ళు ఎగెనిస్ట్ బోన్కి ప్రెషర్ పెడితే మీకు బోన్ని కొట్టాలి. బోన్ నొక్కినప్పుడే మీకు పల్స్ యొక్క వాల్యూమ్ తెలుస్తుంది. హార్ట్, లంగ్, బ్రెయిన్ స్టాప్ అయితే కానీ మీరు సిపిఆర్ చేయకూడదు. నార్మల్ పర్సన్ మీద సిపిఆర్ చేయకూడదు. ఈ పామ్ ని మనం తీసుకొచ్చి స్టర్నం మీద పెట్టాలి. మిడిల్ ఫింగర్ షుడ్ బి అట్ ద నిప్పుల్ లెవెల్. సో ఇలా రైట్ సైడ్ మోకాల మీద కూర్చొని రైట్ హ్యాండ్ ని చెస్ట్ మీద స్టర్నం మీద పెట్టి లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ లో మిడిల్ ఫింగర్ ఎట్ ద నిప్పుల్ లెవెల్ అండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి ఈ చేతితో క్లాంప్ చేయాలి. ఫస్ట్ మీ హ్యాండ్స్ స్ట్రైట్ గా పెట్టాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. యూ షుడ్ స్టార్ట్ అంటే 1 minute లో 4 sessions గా మీరు డివైడ్ చేసుకోవాలి. 1 minute లో 4 sessions అంటే 15 seconds, 15 seconds, 15 seconds, 15 seconds. నిమిషానికి 120 సార్లు, 15 సెకండ్లకు 30 సార్లు. అర్థమైంది కదండి? ఫస్ట్ సెషన్ 15 సెకండ్ సెషన్ లో 30 సార్లు కంప్రెషన్. 1 2 3 4 5 6. అడల్ట్ అయితే 5 to 6 సెంటీమీటర్స్ కిందికి వెళ్ళాలి. చైల్డ్ అయితే 2 ఫింగర్స్ తోటి నొక్కాలి. ఫస్ట్ 15 సెకండ్స్ లో మీరు 30 సార్లు కంప్రెషన్ ఇలా ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఒక క్షణం కూడా వెయిట్ చేయకుండా నోజ్ మూవ్ చేయాలి. నోజ్ క్లోజ్ ద నోజ్ అండ్ రైజ్ ద చిన్. అలాని ఇలా పెట్టడం వల్ల మన ఎయిర్ ట్రాక్ లారింగ్స్ ఉంటుంది కదా, అది ఓపెన్ అప్ అవుతుంది. ట్రెకియా లారింగ్స్ ఓపెన్ అయిపోతుంది. ఈ లోపల నోర్లో ఏదైనా లాలాజలం కానీ, డస్ట్ కానీ, పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే ఫింగర్తో క్లీన్ చేయాలి. మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఎలా ఇస్తాం మనము? డైరెక్ట్ తర్వాత గట్టిగా ఫస్ట్ మిమ్మల్ని మీరు గట్టిగా ఆక్సిజన్ పీల్చుకోవాలి.